అంటే మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఫాదర్స్ మీద ఏదైతే ఒక ప్రేమ ఆబ్వియస్గా ఉంటుంది, కొన్ని కొన్ని ఉంటాయి బయటికి చెప్పినవా ఈ సినిమాలో మా ఏం సంపాదించుడు మాకు ఏమి ఇచ్చిండు ఇదే ఉంటుంది మిడిల్ క్లాస్ అదే ఉంటుంది. బట్ దాని తర్వాత ఏం జరుగుతుంది అండ్ ఫాదర్దే కాదు తినకి నాకు సంగీతనాకి నాకు వైఫ్ అండ్ హస్బెండ్ డ్రైవ్ చాలా బాగుంటుంది. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా రాజేంద్ర ప్రసాద్ సార్ది, వెన్నెల కిషోర్ అన్నది, ప్రభాస్ సీన్ అన్నది, మురళీ శర్మ సార్ది, అందరి గోపరాజ్ సార్. పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ వేస్ట్ చేసినాం. ఎంత దాకా పోయిండొచ్చు ప్రొడ్యూసర్ ఎవరు? దిల్ రాజు సార్. దిల్ రాజు సార్ ప్రొడ్యూసర్ అంటే ఇంకేంది పెద్ద దిల్ అయినది బాగానే పెడతాడు కాదా? అవును, చాలా మంచిగా మీ పైసలు మీకు ముట్ట చెప్పిండా సార్? మరి చాలా చేశారు అండ్ చాలా గ్రాండర్గా చూపించారు. ఫస్ట్ టైం అంటే చాలా చాలా ఖర్చు పెట్టారు సినిమాకి. అందరూ పెద్ద యాక్టర్స్ని తీసుకొచ్చి ఇన్ని వస్తువులు లేవాలంటే ఖర్చు అవుతుంది మరి కదా. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసి ఇంతమంది నటులకు ఖర్చే ఖర్చు గట్టి ఖర్చే ఇదంతా. అవును. అండ్ హర్షిత్ అన్న అండ్ హన్షిత గారు ప్రొడ్యూసర్స్ బలగం చేసిన తర్వాత చేసిన పిల్లలు ఇద్దరు ఎరకనా వాళ్ళిద్దరు. సో హర్షిత్ అన్న మాకు బాగా వెరీ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్. చక్కగా మాకు ఏ టెన్షన్ లేకుండా, నేనేమన్నా టెన్షన్ పడుతుంది డార్లింగ్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాను డార్లింగ్ ఏంటి ఇంకా రెడీ అయిపో అన్నట్టు ఇంత సపోర్ట్ అనమాట. చాలా మంచి సపోర్ట్ ప్రొడ్యూసర్స్ నుంచి. తమ్మి ఇంతకు పిల్లలను కన్న రకాన లేదా నాకు అనుమానం వచ్చి అర్థం కాకపోయా. అలా బుడ్డరి ఇల్లు ఇడిచిండ్రు కానీ అందులో పిల్లలు నాకు చూపెట్టలేదు మరి కన్నరా కనలేదా? అది తెలుసు సినిమాలో, సినిమాలోనే తెలుస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లలుగా అన్నరా కనలేదా అనడానికి మనం 7వ తారీఖు సినిమాకు పోవాలి. అయ్యో అది కాదండి, అసలు కాన్ఫ్లిక్ట్ అది కాదు. ముసలి అదే అంటది కదా అలా ఈ ముసలి. అవునవును, ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత చూడండి మంచి డైలాగులు ఉంటాయి వాడికి. ఆమె ఎక్కనే ఆమె నాకు అవును సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది, తిడుతూ ఉంటాను నేను కూడా. నన్ను నెత్తిన పెట్టి చూసుకున్నావుగా మీ మనవాడిని నీకు అలాగే ఇవ్వాలని మా నాన్న కూడా తిడుతూ ఉంటాడు ఆవిడని, నాయనమ్మని. ఇప్పుడు వెనకటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఆస్తి అందరు. ఇప్పటి ఏమో రోగం వచ్చిందో ఏం పాడైందో కానీ నాకు పిల్లలద్దు నాకు పిల్లలద్దు నాకు పిల్లలద్దు నాకు పిల్లలు అమ్మ పిల్లలద్దు అమ్మ పిల్లలద్దు అంటే రేపటికి ఎవరు పోరలు ఉండేది మరి? మీరు అందరు పిల్లలద్దు పిల్లలద్దు అంటే మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది కదండి, దానికోసమే సినిమా. ఇప్పుడు నీకు జీత పైసలు పొరలను చదివియనికి సరిపోవు, లేకపోతే మీ నాయన వెనకేసింది ఏమి లేదన్న ఆలోచనతోటి పిల్లలు వద్ద అంటున్నావా? ఏమిటి వద్ద అంటున్నావు? అంతే అలాగే ఉంటుంది. నేను ఒకసారి గట్టిగా దులిపోతామనే వచ్చిన నీ దగ్గరికి. ఏమిటి వద్ద అంటున్నావు? పిల్లలు ఇప్పుడు పిల్లలు పుట్టినాక దేవుడు చూసుకోడా? దేవుడు అన్నింటిని చూసుకోడు కదండి. అన్ని ప్రాబ్లమ్స్ దేవుడు చూసుకునేటట్టయితే నా ఎందుకు ఇలా ఉంటాం.